అండ్ ఆ గోల్కి ఎట్లాంటి ప్లానింగ్, దాని ప్రాసెస్, రీచ్ అయిన తర్వాత బెనిఫిట్స్, రీచ్ కాకుండా ఉన్న బెనిఫిట్స్, మధ్యలో ఉన్న హర్డల్స్, ఇవన్నీ నేర్చుకున్నాను నేను సెషన్లో. వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గోల్ గురించి, ఫ్యూచర్లో ఏం సాధించాలి, ఎందుకు సాధించాలి, ఎలా సాధించాలి అనే ప్రాసెస్ వెరీ థ్యాంక్స్. గివింగ్ ఎ గుడ్ బై టు మై ఫ్రెండ్స్ అన్ని. ఈ క్లాస్ జరగడం అనేది ఎంత ముఖ్యం ఇప్పుడు అర్థమైంది సార్. అంటే గోల్స్ ఎందుకు పెట్టుకోవాలి మనం, గోల్స్ వల్ల మనకి ఏమొస్తుంది, బెనిఫిట్స్ ఏంటి, గోల్స్ పెట్టుకోకపోతే దానివల్ల జరిగే నష్టం ఏంటని ఈరోజు అందరం తెలుసుకున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ అడ్వైస్. ఓకే. ఈ సెక్షన్లో ఈ క్లాస్ నాకు చాలా అర్థమైంది. గోల్స్ గురించి, బెనిఫిట్స్ అని, మన గోల్స్ అన్ని ఎలా అచీవ్ చేసుకోవాలో అన్నీ అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఓకే. చాలా అర్థం చేసుకున్నాను. గోల్స్ ఎట్లా పెట్టుకోవాలి, లక్ష్యం అనేది ఏంటి అని కూడా తెలుసుకున్నాను. క్లాస్ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. మా ప్రెసిడెంట్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. శరత్ గారికి. మాకు ఇక్కడ ఈ ఊర్లో అంటే మాకు ఇక్కడ ఎవరు తెలియదు అనుకున్నా, ఇక్కడికి వచ్చినాక అందరు నాకు చుట్టాలు అయిపోయినారు. సో అది ఇక్కడ మేము సాధించుకుంటాం. అంటే మాకు ఇక్కడ ఏంటి అంటే ఈ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పిన మూడే చెప్పిన మీకు. ఇంకోటి ఏంటి, రిలేషన్స్. నేను వరంగల్ ఉంటా, ఆ సార్ జమ్మకుంటలో ఉంటారు. సో 4th వన్ ఈజ్ రిలేషన్స్. ఆ రిలేషన్స్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. తర్వాత గోల్ అచీవింగ్. ఇంతకుముందు చెప్పిన లాస్ట్ నేను అచీవ్ అయినా. 5th వన్ నేను నిన్న అనుకున్నా, ఇవాళ వచ్చి మీ స్కూల్లో నేను చెప్పగలిగిన. దానికి సహకరించిన మన ప్రిన్సిపల్ గారికి, మా క్లబ్ సభ్యులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వీఆర్ క్లోజింగ్ ఇట్. థ్యాంక్ యూ అనండి. ఇందులో ఫస్ట్ పేజీలో వాసవి విద్యా సేవా సమితి ద్వారా మీకు 100% మెడికల్ సీట్ అంటే డాక్టర్ సేవా సమితి చేస్తుందండి వాళ్ళకి. ఓకేనా? ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్.